గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గాయ్స్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ జనవరి 14 2025. సో లైక్ సాంగ్ అయితే అనిల్ రావిపూడి గారు వండర్ఫుల్గా మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. లైక్ దాంట్లో వచ్చిన సాంగ్ అయితే గోదావరి గట్టు మీద లైక్ ఫెంటాస్టిక్ ఉంది గాయస్. ఆల్రెడీ పొద్దున్నే రిలీజ్ అయింది. కాస్త టైం దొరకక ఇప్పుడు చేయడం జరుగుతూ ఉంది. గాయస్ మీతో పాటు ఒకసారి సాంగ్ చూద్దాం అనుకుంటున్నా గాయస్. విల్ గో ఇట్ ఇన్ టు ద సాంగ్. గోదావరి గట్టు మీద మత్తులుగా వావ్, రమణ గోకుల గారు వాట్ ఏ వాయిస్. 9 years తర్వాత వెరీ న్యాచురల్. వావ్, వావ్ మొదటిగా గోదావరి గడ్డు మీద మత్తులుగా. భాస్కర్ పట్ల గారు వాట్ ఏ లిరిక్స్, సూపర్బ్. కొరియోగ్రఫీ బాను మాస్టర్ సూపర్బ్. వెరీ న్యాచురల్ అనిల్ రావిపూడి గారు సూపర్బ్. అంటే సీతానే లా లా లా. గాయస్ రమణ గోకుల గారు వాట్ ఏ వాయిస్. గాయస్ రమణ గోకుల గురించి మనం ఏం చెప్తాం, ఆఫ్టర్ 9 years ఈస్ కమింగ్ బ్యాక్. వాట్ ఏ వాయిస్ మ్యాన్. అది కిక్ వస్తుంది. లైక్ ఇంతకుముందు మనం పవన్ కళ్యాణ్ గారు బద్రీ సినిమా చూసుకుంటే కానీ ఏ చికిత్స, వాట్ ఏ వాయిస్. ఇప్పటికి ఇంకా అది ఆ వర్డ్ ఆ లిరిక్స్ కానీ ఆ వర్డ్
వర్డ్స్ వింటే కానీ కిక్ వస్తుంది. ఏ చికిత గుమస్తాస్. సో పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ లైక్ చాలా సినిమాలు మనం చూసుకుంటే బద్రి కానీ, అన్నవరం కానీ, లైక్ తమ్ముడు కానీ, వాట్ ఏ మూవీస్ గైస్. జానీలో అయితే ఇప్పటికీ సాంగ్స్ ఫేమస్. రారాజు కాకురా మా అన్నయ్య, దట్ వాజ్ అమేజింగ్ సాంగ్. ఇప్పుడు కూడా నేను ఒకసారి అప్పుడప్పుడు ఓల్డ్ సాంగ్స్కి వెళ్ళి అవే ఏంటంటాను. థ్యాంక్స్ టు రమణ గోకుల్ గారు ఫర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ 9 years ఫర్ సంక్రాంతికి వస్తున్నాము ఫర్ గోదావరి గట్టు మీద గోదావరి గట్టు సాంగ్కి మీరు పాడినందుకు థ్యాంక్స్ ఫ్రమ్ మై పర్సనల్గా అండ్ ఫ్రమ్ ప్రేక్షకులందరి తరపున కూడా. దట్ వాజ్ అమేజింగ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్ అండ్ మీరు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. వాట్ ఏ వాయిస్. సాంగ్ అయితే సూపర్గా ఉంది. మీరు రాగానే ఆ సాంగ్కి ఒక అందం వచ్చింది. సో దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ థింగ్. అండ్ కమింగ్ టు అనిల్ రావిపూడి గారు, లైక్ రీసెంట్గా లైక్ అతను మార్కెటింగ్ స్ట్రాటజీ బాగా చేస్తున్నారు అనిపించింది నాకైతే. అది మంచిగా అనిపించింది. ఎందుకంటే సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అనిమల్ రిలీజ్ అయిన 1 week తర్వాత లైక్ సందీప్ రెడ్డి గారిని మ్యూజిక్ అతను కూర్చొని చేయడం చూసి ఇతను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను అట్లా చేయాలి ప్రతి వీక్, లైక్ ప్రతి ఫ్రైడే ఏ మూవీ రిలీజ్ వస్తున్నాయి మనం చూసి అప్డేట్ అవ్వాలి అని చెప్పడం జరిగింది. సో సందీప్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్కి తీసుకుని రవిపూడి గారు, అనిల్ రావుపూడి గారు ఇలా చేయడం అనేది చాలా మంచిగా. ఎందుకంటే అతను కూడా సోఫాలో కూర్చొని దీనికి ముందు ఒక సాంగ్ ముందు ప్రమోషన్ సాంగ్ వదిలేరు, నాకు అప్పుడు అదే గుర్తొచ్చింది. సో దట్ వాజ్ ద అమేజింగ్ థింగ్. సో లైక్ ఒక డైరెక్టర్ నుంచి ఇంకో డైరెక్టర్ నేర్చుకోవడం అనేది కూడా చాలా గ్రేట్ థింగ్ అది. హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావుపూడి గారు. కమింగ్ టు సాంగ్ విషయానికి వస్తే గైస్, మ్యూజిక్ మాత్రం ఫెంటాస్టిక్, గివెన్ బై బీమ్స్ సిసిరాయిల్. ఇంతకుముందు మనకు ఆల్రెడీ అతను ఫేమస్ అయింది మాత్రం లైక్ చాలా సాంగ్స్ ఉన్నాయి, బట్ మెయిన్ ఫేమస్ అయింది మాత్రం ధమాకాలో పల్సర్ బైక్ అయితే సూపర్. యాక్చువల్లీ ఇప్పుడు ఏ సాంగ్ ఏ మ్యారేజ్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా అదే ఉంటుంది పల్సర్ బైక్. అది న్యాచురల్గా ఉంటుంది. అతను ఏంటంటే బీమ్స్ గారు లైక్ కంపల్సరీగా లైక్ ఆ సాంగ్ తగ్గట్టు న్యాచురల్గా కొడతారనమాట మ్యూజిక్. లైక్ ఇప్పుడు ఆ స్టోరీకి ఆ సాంగ్కి ఎక్కువ వెస్ట్రన్ మ్యూజిక్ కాకుండా లైక్ కంపల్సరీగా మన ఊర్లో విన్నట్టు ఉంటుంది పాట. ఊర్లో లేకుంటే మనము చాలా న్యాచురల్గా ఉంటుంది. లైక్ ఆ సాంగ్కి ఆ లిరిక్స్కి మొత్తం మ్యాచ్ అయ్యేలాగా చేస్తారు. ఇంకోటి బలగంలో ఊరు నా పల్లెటూరు అనేది లైక్ తెలంగాణలో ఒక ఊపు ఊపింది. లైక్ నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. సో దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ థింగ్. ఇంకా కమింగ్ టు లిరిక్స్కి వచ్చేస్తే భాస్కర్ భట్ల గారు, లైక్ అతను కూడా లైక్ ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఉన్నారు ఓల్డ్ పర్సన్, లైక్ చాలా బాగా రాశారు. లైక్ చంద్రబోస్ తర్వాత అతనే అనుకుంటా తెలుగులో టాప్. లైక్ ఫెంటాస్టిక్ రాశారు. కొన్ని సాంగ్స్ కొన్ని అయినా కూడా లైక్ కొత్తగా ఉంటాయి, ఆయన కూడా న్యాచురల్గా ఉంటాయి అండ్ అందరికీ అర్థమయ్యేలాగా ఉంటాయి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో దట్ వాజ్ ద ఫెంటాస్టిక్ థింగ్ అబౌట్ భాస్కర్ భట్ల గారు. సూపర్. హ్యాట్స్ ఆఫ్ టు భాస్కర్ భట్ల గారు. ఎందుకంటే మీ సాంగ్ రమణ గోకుల్ గారిని పిలుచుకోవడం అనేది ఫెంటాస్టిక్ థింగ్. అండ్ కమింగ్ టు మాధురి ప్రియ గారు సినిమాలు చూసుకుంటే లైక్ మాధుప్రియ గారు తెలంగాణ అవరే. లైక్ తన మధుప్రియ గారు చూసుకుంటే లైక్ కంప్లీట్గా తను తెలంగాణలో కంప్లీట్గా ఫేమస్. ఫోక్ సాంగ్ చూసుకుంటే చాలా ఉన్నాయి తనవి, చాలా ఉన్నాయి. లైక్ కంప్లీట్గా ఎక్కువ ఫేమస్ అయిందైతే ఇది తన ఎవరిది సినిమాది మర్చిపోయాను పేరు, సారీ. ఫిదా సినిమాలో మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే అని సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అసలు నేను అమ్మాయిని అనేసి లైక్ నేను ఆడపిల్లని అని, దాని తర్వాత మళ్ళీ ఫిదా తర్వాత కంప్లీట్గా పాపులారిటీ వచ్చింది ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. సో మళ్ళీ ఈ కమ్బ్యాక్ విత్ రమణ గోకుల్ గారితో పాడటము, లైక్ వాళ్ళిద్దరు వాయిస్ మ్యాచ్ సూపర్గా ఉంది. నాకైతే పొద్దు నుంచి అదే వినాలనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావుపూడి గారు ఫర్ టేకింగ్ బ్యాక్ ఆఫ్ రమణ గోకుల, గెటింగ్ బ్యాక్ అస్ రమణ గోకుల ఫర్ అస్. థ్యాంక్ యూ. అండ్ ఆయన కంటిన్యూ మూవీ కూడా చేయాలని ఫ్యూచర్లో కోరుకుంటున్నా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద ఫ్యూచర్ మిస్ ఆఫ్ తెలుగు మూవీస్. థ్యాంక్ యూ. సాంగ్ అయితే లైక్ గైస్ మీకైతే సాంగ్ ఎలా అనిపించిందో, లైక్ రమణ గోకుల్ గారు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, మధుప్రియ గారి వాయిస్ ఎంతమందికి నచ్చిందో, లైక్ సంక్రాంతికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మూవీ కోసము January 14th కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.